జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. వైసీపీలో ఉన్న గుండాగలందరికీ ఈ స్పెషల్ వీడియో అంకితం. ఎందుకంటే వైసీపీలో నాకు తెలిసి నిఖార్సైన నాయకుడు లేడు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మీ మీద మీరే ఒట్టేసుకొని చెప్పండి. మీలో నిఖార్సైన నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా? ప్రజల సొమ్ము తినకుండా మా పవన్ కళ్యాణ్ గారిలాగా నిఖార్సైన నాయకుడు ఎవడైనా ఉన్నాడా? మీ ఆత్మవిమర్శ చేసుకోండి, నిజంగా అలాంటి నిజమైన నాయకుడు ఉన్నాడా అని. ఈవెన్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే లక్షల కోట్లు బొక్కింది ఆయనే అని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. సో మరి ఇలాంటి నాయకులని చెప్పుకునే వైసీపీ గూండాగాల్ని ఏం చేయాలి? మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి. ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదు. ఏ చెప్పు అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ఎడం చెప్పుతో కొట్టాలన్నా కుడి చెప్పుతో కొట్టాలా అనేది. సిగ్గుపడండి, ప్రజల మధ్య ఉండి మీరు చేసిన పనులకి సిగ్గుపడండి. ఆంధ్రప్రదేశ్ ఖజానాను మొత్తం ఖాళీ చేసి ఇప్పుడేమో కూటమి సర్కార్ మీద ఏడుస్తూ ఉన్నారు. ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఈ ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ చేశారు అని చెప్పేసి. సిగ్గుండాలనా? లక్షల కోట్లు తినేసి ఇప్పుడేమో ఏమీ ఎరుగునట్లు అమాయకంగా మూతులు పెట్టి వైసీపీ సర్కారు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? వైసీపీ సర్కారు ఉన్నప్పుడు మీరు చేసిన పనులన్నీ ఏంటి అంటే, ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఒక పక్క బటన్లు నొక్కుతూ కొంత భాగాన్ని ప్రజల మొహాన కొట్టారు. ఎందుకంటే వాళ్ళ నోళ్ళు ముయించడానికి. వాళ్ళకి ఇంత వస్తుందిగా, చేసిన పాపంలో ప్రజలకు కూడా పంచుతూ వచ్చారు. ఇదే మీరు చేసింది. ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఏమైనా చేశారా? ఒకసారి చెప్పండి, ఒక్క డెవలప్మెంట్. అందువల్లే వైసీపీ గూండాలందరినీ చెప్పుతో కొట్టాలి. ఏ చెప్పు అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ఎడం చెప్పా కుడి చెప్పా అనేది. సిగ్గుమాలిన పనులన్నీ చేసి ఇప్పుడు కూటమి సర్కారు మీద ఏడుస్తున్నారు. ఒక్కడైనా, కనీసం ఒక్కడన్నా పవన్ కళ్యాణ్ గారిలాగా పని చేస్తున్నారా? ఒక్కరైనా నిఖార్సైన నాయకుడు మీలో ఉన్నారా? ఎన్ని రకాల స్కాములు చేశారు, ఎన్ని రకాల స్కాములు. మద్యపాన నిషేధం అన్నారు, ఏం చేశారు? ఇదంతా ప్రజలందరికీ తెలియదా? అందరూ చూస్తూనే ఉన్నారు. ఈసారి ఆడమ్మ గారు, మహిళలు మాత్రం చించేస్తారు, మీ వైసీపీ పేపర్ చింపేస్తారు, చూసుకోండి. ఎందుకంటే ఎంత కోపంతో ఉన్నారు అంటే వైసీపీ మీద. ఈసారి రండి, వస్తారుగా, ఓట్లకు వస్తారు కదా, చీపురు కట్టలు తిరిగేస్తామనే దానిలో అందరూ రెడీగా ఉన్నారు. మీరు రావాలి, ఎలక్షన్లకు రావాలి. చీపురు కట్టల రేట్లు ముందే పడతాయి, ఓట్లు కాదు పడేది, ముందు చీపురు కట్టల రేట్లు పడతాయి. ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారు. ఇంతకంటే సిగ్గుమాలిన పనులు ఏమైనా ఉంటాయా? ఇంకా మరలా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని చెప్పేసి. ఏం పీకారని మీరు? అమరావతి ఒక పక్క డెవలప్ అవుతుంటే దాని మీద అడ్డుపడడం, స్కాములు గోలా అనుకుంటూ. మీరు చేసిన స్కాములు చిట్టాలు జనాలకు తెలియదా ఏం చేశారని? అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి. ఇంతింత నోళ్ళు వేసుకొని పడుతున్నారు. సిగ్గు శరం లేని వాళ్ళే మీలాంటి వస్తాయి, బూతులు వస్తాయి. మాకెందుకంటే లిమిట్స్ ఉన్నాయి, జనసేన పార్టీకి లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ దాటి ఏది మాట్లాడడం. కోర్స్ మీరు పనికిమాలిన వాళ్ళే కావచ్చు, మాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మా అధినాయకుడు మాకు లిమిట్స్ పెట్టాడు, ఆ లిమిట్స్లోనే మా రాజకీయం ఉంటుంది. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా మా లిమిట్స్లోనే మేము మాట్లాడతాం. చూద్దాం, ఈసారి వైఎస్ఆర్సీపీనా? ఈసారి కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ కాదు డార్లింగ్, వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన. గుర్తుపెట్టుకోండి, ఈసారి జనసేన కొట్టే దెబ్బ వైసీపీకి అబ్బబ్బబ్బా అనిపిస్తుంది. 11 సీట్లు కాదు, 1 సీటు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా వస్తుందో లేదో డౌటే. అందువల్లే
వైసీపీలో ఉన్న బ్యాచ్లంతా మొత్తం వైసీపీ గుండాగాళ్ళే. రప్ప రప్ప చంపేస్తాం, ఇడిచేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం అనే బ్యాచ్లే. రాజకీయాల్లోకి వచ్చింది చంపడాలు, కొట్టుకోవడాలుగా. ప్రజల పక్షాన రాజకీయం చేయండి, బాగుపడతారు. ఇలాగే ఉన్నారనుకోండి, ఒక్క సీటు కూడా వచ్చేది కష్టమే. మీరు ఎంత చేసినా, ఎంత డబ్బు వెదలినా ఏమైంది? సోషల్ మీడియా మీద ఇష్టం వచ్చినట్టు కోట్ల రూపాయలు వెదజల్లారు. ఏమైంది? అందరూ ముడుచుకొని కూర్చున్నారు. తప్పు చేస్తే ఎవరికైనా అంతే, తాట తీసేయడమే. పొరపాటున మీ కర్మగాలి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యారనుకోండి, దూల తీరిపోద్ది. ఒక్కొక్కరికి గుర్తుపెట్టుకోండి, లైన్ కట్టాలి అందరూ, క్యూ 1 by 1. దూల తీర్చేస్తాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందే డిసైడ్ చేసుకోండి, ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని. ఇన్ని పనికిమాల పని చేసిన దానికి ఏ చెప్పుతో కొట్టాలి. నేనే మాట్లాడుతున్నాను. 100 రూపీస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, వారణాసి సూర్య మాట్లాడుతున్నాడు, జనసేన నుంచి. ఎవరు కౌంటర్ ఇవ్వగలరు? ఇవ్వండి. మీరు చేసిన తప్పులు లేవా? అన్ని పనికిమాల పనులే. డైరెక్ట్గా నేనే చెప్తున్నాను, అన్ని పనికిమాల పనులే. ఒక్క పని కూడా మంచి పని లేదు. ఒక్క పని మంచి పని చెప్పండి. బటన్లు నొక్కడమా? వరుస పెట్టి లిస్టు తీస్తే ఇంత చాంతాడంది ఉంది మీ లిస్టు. ఎందుకు పుడతారో అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.